ప్రైజ్ ది లార్డ్. రాత్రివేళ మనమంతా అక్కడ కలిసి దేవుని సన్నిధానంలో కూడుకున్నాము. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను, అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. ఈ చివరి దినాన, వారంలో చివరి దినాన మనం చేరి ఉన్నాము. రేపటి దినము పునరుత్థాన దినమై ఉంటుండగా ఈ గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన ఎడల ఎంత గొప్ప ప్రేమను చూపాడు, ఎన్ని విధాలుగా మనల్ని కాపాడాడు, ఎన్ని విధాలుగా అనేక సమస్యల నుంచి మనల్ని విడిపించాడు, మనకు మరి కావలసిన సహాయాన్ని చేశాడు. ఇవన్నీ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనతో ఒక చక్కని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. ఎంత గొప్ప మాటలు దావీదు చెప్తున్నాడు. ఎంతో ఆరాధనతో, ఎంతో కృతజ్ఞతతో అతడు మాట్లాడుతున్నాడు. అతడు తనను మాత్రమే కాదు, ఇశ్రాయేలీలందరి పక్షాన ఈ మాటలు చెప్తున్నాడు. అవును, ఇశ్రాయేలీల పట్ల దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలు, మరి అంతేకాదు వారి పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు ఎంతో విస్తారమైనవి కదా. అసలు ఎంత గొప్పగా దేవుడు వారిని నడిపించాడు, ఎంత గొప్పగా అన్ని సమయాలలో, అన్ని కష్ట సమయాలలో, ఏ సమయంలోనైనా దేవుడు ఆదుకొని పరిస్థితి అంటూ ఏదీ లేదు. మరి దావీదు ఆ విషయమే చెప్తూ ఉన్నాడు. అసలు దేవుని యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే అవి ఎంత విస్తారమంట. అంతేకాదు, ఆశ్చర్యక్రియలు మాత్రమే కాదు, మా ఎడల నీ తలంపులు అంటున్నాడు. అంటే దేవునికి వారి ఎడలో ఉన్నటువంటి గొప్ప తలంపులు, ఆయన తలంపులు ఉన్నతమైనవి కదా. ఆయన మార్గములు చాలా ఉన్నతమైనవి. మన తలంపులకి, మన ఆలోచనలకి ఎంతో తేడా ఉంటుంది. ఆయనకు మనకు, ఆకాశానికి భూమికి మధ్య ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అంత ఉత్తమంగా, అంత ఉన్నతంగా ఆయన యొక్క తలంపులు మన పట్ల ఉంటాయి. మరి నీవు నేను ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో కూడా దేవుడు అలాంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు కదా. ప్రతిదినము, ప్రతి క్షణము మనతో ఉంటూ దేవుడు మనకు చేస్తున్నటువంటి అనేక కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదైతే తన జీవితంలో దేవుడు ఎంత అద్భుతంగా వ్యవహరించాడు, ఎంత అద్భుతంగా శత్రువుల నుంచి తనను కాపాడాడు, ఎంత అద్భుతంగా తనని ప్రొటెక్ట్ చేస్తూ, మరి అనేక విధాలుగా అడవిలో, మరి కొండలలో, మరి ఎక్కడెక్కడో తిరుగుతూ తను పారిపోతున్నటువంటి సమయంలోనైనా ఎప్పుడైనా కూడా దేవుడు తనని కాపాడుతూ వచ్చాడని ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎంత అద్భుతంగా మరి వారిని కాపాడాడు. ఆహారం ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, మరి పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ వారికి అండగా, తోడుగా ఉంటూ, వారి కాలు వాయకుండా, వారి బట్టలు పాతగిలకుండా ఎంతగా కాపాడి వాళ్ళను తీసుకువచ్చాడు. అవన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకొని వారు కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. మనము మన జీవితాల్లో నీకు నాకు చేసినటువంటి ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రతి సమయంలో మనకి ఎలా తోడుగా ఉన్నాడు. ఒక్కొక్కసారి చాలా కష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలా తోడుగా ఉన్నాడో అదంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆ సమయంలో చాలా కృతజ్ఞతలు చెల్లిస్తాము, కానీ ఆ తర్వాత వెంటనే మర్చిపోతాము. అసలు దాని గురించి ఇంకా జ్ఞాపకం కూడా చేసుకోము. కానీ మరి దేవుడు కోరుకునేది ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన మనకు చెబుతూ ఉన్నాడు. ఆయన వారికి బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు. మరి భయంకరమైన జాతి ప్రజలు మరి ఇశ్రాయేలీయుల పైన యుద్ధానికి వస్తూ ఉంటే వారందరి నుంచి కూడా దేవుడు కాపాడాడు. మన్నాను ఇచ్చి వారిని పోషించాడు. ఇంత అద్భుతంగా దేవుడు వాళ్ళను కాపాడినట్లే దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు. అనుదినం, అనుక్షణం మనము పోషించబడుతున్నాము, మరి మనము కాపాడబడుతున్నాము. దేవుని యొక్క అత్యంత కృపచేతనే మనము ఈ స్థితిలో ఉన్నాము. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. రాత్రి మనము నిద్రించేటప్పుడు, మనము పడకల మీద పడుండినప్పుడు కూడా దేవుని వాక్యంను ధ్యానించాలని దావీదు చెప్తూ ఉన్నాడు.
అవును, అలాగా ధ్యానించడం ఎంతో ధన్యత. మరి ఈ దినం దేవుడిచ్చినటువంటి గొప్ప తలంపులు ఆయన అసలు వాటిని వివరించి చెప్పడానికి మనకు లెక్కకు మించి ఉన్నాయి. అందుకే దేవునికి సాటి అయిన వాడు ఎవ్వరు లేరు అని దావీదు చెప్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో అలాగే ఉన్నారు కదా. మనకెవ్వరు లేరు కదా, దేవుడు తప్ప ఇంకెవరు లేరు కదా. అది గ్రహించి ఉన్నట్లయితే మనం ఎంతో ఆదరణ పొందుకుంటాము, ధైర్యం పొందుకుంటాము. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన వంటి దేవుడు, ఆయన వంటి బలమైన దేవుడు, ఆయన వంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు సమస్తము సాధ్యమే అయినటువంటి దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యంను ధ్యానిస్తూ మనము నిద్రించకముందు మరి అనేకమైన అంశాల గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు. మీకందరికీ యేసునామములో శుభములు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా కూడా కాపాడినారు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినం చివరి దినం మా తండ్రి. ఈ దినం కూడా మీరు మమ్మల్ని కాపాడారు మా ప్రభా తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో అయినా, మా ప్రతి పరిస్థితిలో, ప్రతి పనిలో తండ్రి మీరు మాకు చేసినటువంటి మేలులను బట్టి నీకు వందనములు. మేము చేస్తున్న బిజినెస్లో మీరు మాకు సహాయం చేసినారు తండ్రి, నీకు వందనములు. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను ఇచ్చారు తండ్రి, నీకు వందనములు. మా ప్రభా తండ్రి, మరి పిల్లలు రాస్తున్న పరీక్షలన్నీ కూడా వారు చక్కగా రాసి విజయం పొందడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనములు. మా తండ్రి దేవ, మరి ప్రతి ఒక్కరిని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి మేలుకరమైనటువంటి విషయాన్ని బట్టి నీకు వందనములు. ఈ దినం ఎంతమంది ఉద్యోగాలు పొందుకున్నారో వారిని బట్టి నీకు స్తోత్రములు. వివాహాలు కుదిరినందుకు ప్రభా ఎంతోమంది సంతోషంగా ఇంకా రాబోయే దినాలలో వారి యొక్క జయకరమైనటువంటి శుభకరమైనటువంటి పనులు చేసుకుంటుండగా వారిని బట్టి నీకు వందనములు. సంతానం కలిగిందని మరి కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నందుకు ప్రభావాన్ని బట్టి కూడా నీకు వందనములు. మా తండ్రి, ఇంకా ఎవరైనా ఇంకా ఉద్యోగాలు లేవని, వివాహం కుదరలేదని, సంతానం కలగలేదని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నట్లయితే తండ్రి, ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తగిన సహాయం నువ్వు చేస్తావు మా ప్రభా. మా తండ్రి, నువ్వు ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు. ప్రతి దానికి కూడా సమయం కలదు. ప్రతిదీ కూడా తగిన కాలంలో నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాం. ప్రతిదానికి కుదురుబాటు కాలంలో వస్తాయని మీరు చెప్తున్నారు కనుక నీకు వందనం చెల్లించుకుంటూ, నీకు సమస్తం తెలుసు. మాకంటే ఎక్కువగా అధికంగా మీకు తెలుసును. మా ఫ్యూచర్ ఏంటో మీకు తెలుసు. మాకు ఏం జరగనైనదో అవన్నీ కూడా మీకు తెలుసు. ప్రతిరోజు మీరు మాకు ముందుండి నడుస్తూ మా దారులన్నీ కూడా సరళం చేస్తూ ఉంటున్నారు. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి నీకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు తండ్రి. అవును, నీవే మా దేవుడవు. నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేరు మా ప్రభా. మేము అంగీకరిస్తున్నాము, నిన్నే నమ్ముకొని ఉన్నాము తండ్రి. నీ జనులుగా ఉండడానికి మేమెంతో ధన్యులంగా ఉన్నాము మా ప్రభా. నీకు వందనములు మా తండ్రి దేవా. మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి మా తండ్రి. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. హాస్పిటలైజ్ అయినప్పుడు తండ్రి, వారికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించండి. ముఖ్యంగా ప్రభా, ఆర్థికమైన అనేకమైన ఇబ్బందులు పొందుకుంటున్నటువంటి వారు తండ్రి, వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. కృపతో కనికరంతో సహాయం చేసి ప్రభా చక్కగా వారిని ఆదరించండి, సహాయం చేయండి మా తండ్రి. ఎంతోమందినైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారు మరి అనేకమైన అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారనైనా వారిని అందరినీ కనికరించి ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎన్నో సమస్యలలో ఉన్నటువంటి వారు నీ సన్నిధిని మొరపెట్టుకుంటున్నారు. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబంలో సమస్యలు నాయనా ప్రభా. మరి ఎన్నో మనస్పర్ధలు, బాధలు తండ్రి, అనైక్యత, వీటన్నిటితో బాధపడుతున్నటువంటి అనేకమైనటువంటి వారు ఉన్నారు ప్రభా. వారందరినీ ప్రభా మీ దయతో ఆదరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభా.
భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకము విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. చిన్నారులను వృద్ధులను దీవించండి. ఎంతమంది నిరాదరణకు గురవుతున్నారో వారికి సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను పెద్దవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి అందరికీ ఆదరణకరమైనటువంటి పరిస్థితులు దయచేయండి. చిన్నపిల్లలను మరి తల్లిదండ్రులు చక్కగా పెంచడానికి, నీ భయభక్తులలో పెంచడానికి సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, మరి ప్రతి బిడ్డ కూడా ఎంతో జ్ఞానంతో నీ యందు భయభక్తులతో పెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము. వృద్ధులు తండ్రి, మరి ఎంతోమంది పడకలలో ఉన్నారు, వారిని లేవనెత్తండి ప్రభు. వారు లేచి తమ పనులు తాము చేసుకోగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిని చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వారికి ఇచ్చిన ఓపికను సహనమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి ఎంతమంది అయితేనైనా మరి అనేకమైన అనుకోని రీతిగా ప్రమాదంలో గురైన సమస్యలలో చిక్కుకున్న వారు ఉన్నట్లయితే వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ప్రమాదంలో గురైనటువంటి వారికి వెంటనే ట్రీట్మెంట్ దొరికినట్టుగా సహాయం చేయండి. ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వారు, ఆకస్మిక అనారోగ్యములకు గురైనటువంటి వారు, హార్ట్ అటాక్స్ కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించినట్లుగా, వారికి సంపూర్ణమైన ఆరోగ్యము త్వరగా వారు కోలుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా, నీ దయతో ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో తండ్రి, వారికి తగిన మీరు ఆదరణ అనుగ్రహించే దేవుడు అయినారు ప్రభువనైనా. ఓదార్పునిచ్చే దేవుడు, కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె వారిని ఆదరించే దేవుడు అయినారు. అందును బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ కుటుంబాన్ని ప్రభా మేము ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి కుటుంబంలోనైనా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారిని దయ ఉంచి ఓదార్చండి. మా తండ్రి దేవా, ఎంతోమందినైనా మరి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ప్రభా. మరి నీ యందు విశ్వాసంతో ఉన్నారు తండ్రి. వారికి మీరే తగిన సహాయం అనుగ్రహించండి. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మా ప్రభా, అనాథలైనటువంటి వృద్ధులు, చిన్నారులు, వారిని అందరినీ కూడా మీరు కనుకరించండి. శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నవారు, మరణిస్తున్నవారు, బాధపడుతున్నటువంటి వారు తండ్రి, వారిని అందరినీ మీరు కాపాడమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి నీ కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సైనికులను దీవించండి తండ్రి. రాత్రి వేళ వారు చేస్తున్నటువంటి ఆ పనులన్నిటిని బట్టి నీకు వందనములు. వారికి నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా మీరు ఆశీర్వదించమని, నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను క్షేమంగా కాపాడండి ప్రభా. క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి మా తండ్రి. నీ యొక్క గొప్ప కృప చేతనైనా అనుదినము అనేక మందిని మీరు కాపాడుతూ ఉన్నారు తండ్రి ప్రభా. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి మా ప్రభా తండ్రి. మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరు ఉండండి తండ్రి. మా ప్రభానైనా అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి నీ సేవకులందరినీ ఆశీర్వదించండి. అందరూ కూడా రేపటికి సిద్ధపడుతూ ఉంటారు నాయన ప్రభానైనా. మరి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రచురించబడుతుండగా తండ్రి, మరి ఎంతోమంది నిన్ను ఎరగని వారందరూ కూడా నిన్ను మరి అంగీకరించినట్లుగా, సంధించబడినట్లుగా, వాక్యం ద్వారా సంధించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. పరీక్షలు రాసిన విద్యార్థులు సిద్ధపడుతుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఇంకా చక్కగా వారు పరీక్షలు రాయడానికి సహాయం చేయండి తండ్రి. మరి రాకపోకలందు వారికి తోడుగా ఉండండి. సమయాన్ని వ్యర్థం చేయకుండా కాపాడండి. డిస్ట్రాక్ట్ కాకుండా కాపాడండి తండ్రి. జ్ఞానంతో నింపండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. రాకపోకలందు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము. నిద్రించకముందు నాయన నీ వాక్యంను ధ్యానించుకుంటున్నాము. అదేవిధంగా రేపటి దినాన ప్రభా పునరుత్థాన దినంలో ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి తండ్రి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మా సిద్ధపాటును మీరు ఆశీర్వదించండి ప్రభా. మేము నాయన మా హృదయములను నీ కొరకు సిద్ధపరచుకొని ఉదయకాలం నా తండ్రి మేము సంతోషంగా అందరం కలిసి కుటుంబాలతో నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, రక్షణ అయిన ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే నాయన నీకు దూరంగా ఉన్నారో వారిని మీరు మరి సహాయం చేయండి. వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలకు కానీ మేము భయపడకుండా కాపాడండి. మరి ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా మమ్ములను కాపాడండి. నీ రక్తపు కంచె మా పైన ఉంచండి. నీ పరిశుద్ధ దూతలు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు, ముఖ్యంగా నీ సన్నిధికి చేరి ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.